మూడు రాష్ట్రాల్లో ఘన విజయాలతో జోష్ మీదున్న బీజేపీ 2024 లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. వచ్చే లోక్సభ ఎన్నికలకు సంసిద్దతపై సమీక్షించేందుకు బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్లు 2 రోజుల పాటు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన బీజేపీ జాతీయ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ పదాధికారులు, అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. బీజేపీ సంస్థాగత సమస్యలతో పాటు వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా సమీక్షించారు. లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునే దిశగా అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ నేతలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. బీజేపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి సారించారు. ఈసారి దక్షిణాది నుంచి కూడా మరిన్ని ఎక్కువ సీట్లు పొందేందుకు పావులు కదుపుతున్నారు. కొత్త పొద్దులపై మార్గాలను అన్వేషిస్తున్నారు. పార్టీలో కొత్త చేరికలను ప్రోత్సహించే అవకాశాలున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో బీజేపీలో ఉత్సాహం నెలకొంది. ఓట్ల శాతం పెరగడం కలిసి వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సమర్థులైన అభ్యర్థులను బరిలోకి దించి తెలంగాణలో కూడా మెజారిటీ స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.